కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్లో ఐ అలర్ట్ ప్రకటించారు అటవీ శాఖ అధికారులు. ఓవైపు పులులు, మరోవైపు ఏనుగు స్వైర విహారంతో స్థానిక ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో 16 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగు తిరుగుతున్న ప్రాంతంలోనే 3 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఏనుగు దాడిలో 2 రైతులు మృతి చెందారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్లో ఐ అలర్ట్ ప్రకటించారు అటవీ శాఖ అధికారులు. ఓవైపు పులులు, మరోవైపు ఏనుగు స్వైర విహారంతో స్థానిక ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో 16 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగు తిరుగుతున్న ప్రాంతంలోనే 3 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఏనుగు దాడిలో 2 రైతులు మృతి చెందారు. ఇక కొమరం భీం జిల్లాలో జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్నే అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. ఇక కొమరం భీం జిల్లాలో ఇప్పటికే ఏనుగు దాడిలో 2 రైతులు చనిపోయారు. ఇప్పుడు పులులు కూడా సంచరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఒక్కసారిగా ఏదైతే నిన్న ఏనుగు దాడితో 2 మరణించడంతో మరోవైపు పులులు కూడా వచ్చాయన్న సమాచారంతో కొమరం భీం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఏదైతే అధికారులు కూడా ఫారెస్ట్ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నప్పటికీ మరోవైపు పులులు కూడా వచ్చాయనేది ఫారెస్ట్ అధికారులు మాత్రం అది ప్రత్యేక బృందాలుగా విడిపోయి అడవిలో అయితే జల్లెడ పడుతున్నారు. ఈ విషయంపై స్థానిక జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి ప్రవేశించే ఒక ఏనుగు ఇప్పటివరకు 2 మృతికి కారణమైందని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ గారు అయితే తెలియజేశారు. కావున చింతలమానేపల్లి, పెంచికల్పేట, దయగం మరియు బెజ్జూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఎవరు కూడా ఒంటరిగా పొలాల వైపు వెళ్ళకూడదని తెలియజేశారు. ఒంటరిగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని తెలియజేశారు. భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఏదైతే అటవీ శాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాల ద్వారా ఈ ఏనుగు జాడ కనుక్కుంటామని ఒక హామీ అయితే ఇచ్చారు. అక్కడ ఏదైతే పోలీసులు కూడా చింతలమానేపల్లి సర్కిల్ పోలీసులు కూడా అక్కడ ఏదైతే ప్రత్యేక బృందాలకైతే సహకరిస్తున్నారు. చింతలమానేపల్లి బెజ్జూరు రహదారి అయితే ఇప్పటికే మూసివేశారు. అడ్డంగా తాడు కట్టి మూసివేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని, ఈ ఏనుగు భయాందోళన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలని వాళ్ళైతే అధికారులు అయితే ఇప్పటికే తెలియజేశారు. అటవీ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఏనుగు జాడ పులి జాడ కనుక్కుంటామని వాళ్ళైతే ఒక విధంగా చెప్తున్నప్పటికీ కానీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు అయితే పోవడం లేదు. అంటే అఫీషియల్ గా స్టేట్మెంట్ రానప్పటికీ ఏనుగు జాడ బెజ్జూరు మండలంలోని జైన్పూర్ లో ట్రాక్ అయినట్టయితే ఒక విశ్వసనీయమైతే సమాచారం ఉన్నది. దాని ఫారెస్ట్ మరియు పోలీసు అధికారులు అయితే దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే వాళ్ళు ఏదైతే అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తారో దాని తర్వాతనే ప్రజలు సంతోషంగా ఉంటారు కాబట్టి, ప్రజలు భయం లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ కోసమే చింతలమానేపల్లికి బెజ్జూరు సంబంధించిన ప్రజలైతే గిరిజనులు, అక్కడ ఎక్కువ శాతం గిరిజనులు కాబట్టి వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు. అరుణ్, ఇక్కడ చూసినట్లయితే అసలు ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది, పులులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అడవిలో ఉండాల్సినవి ఇవి గ్రామాల వైపు ఎందుకు వస్తున్నాయి, వాటికి ఆహారం లేక అవి దారి మళ్ళీ వస్తున్నాయి, అసలు అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు అయితే ఇప్పటివరకైతే ఎవరు నోరైతే మెదకడం లేదు. కానీ వాస్తవంగా మహారాష్ట్ర బార్డర్ లో అడవులకు కరెక్ట్ ఉన్నప్పటికీ ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఎండాకాలంలో ఆహారం కోసమే ఈ గూడెం ప్రజల గూడెము పల్లెలపై పడుతున్నది అనేది ఒక అంచనా అయితే మనం వేయొచ్చు. ఎందుకంటే ఎండలు విపరీతంగా కొట్టడంతో వన్యప్రాణులకు వాటికి కావాల్సిన వాటర్ కానీ ఆహారం కానీ దొరకని పరిస్థితులలోనే ఇవి ఊళ్ళ మీద పడతాయి. ఏనుగులు కూడా అంతే అని అక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు.
థ్యాంక్ యూ అరుణ్.